లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ వరుస దాడులతో పశ్చిమాసియా రగిలిపోతోంది. రోజు రోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతలతో ప్రాంతీయ యుద్ధ విస్తరణ భయాలు కమ్ముకుంటున్నాయి. ఈ తరుణంలో సిరియాలో అమెరికా సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్-ఖైదా అనుబంధ సంస్థ హుర్రాస్ అల్-దీన్ కు చెందిన 37 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అమెరికా ప్రకటించింది. తాము మట్టుబెట్టిన వారిలో 2 కీలక నేతలు కూడా ఉన్నట్లు పేర్కొంది. వాయువ్య సెంట్రల్ సిరియాలో 2 వేర్వేరు ఆపరేషన్లు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అల్-ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ హుర్రాస్ అల్-దీన్ కు చెందిన ఓ కీలక నేతతో పాటు మరో 8 మందిని లక్ష్యంగా చేసుకుని వాయువ్య సిరియాపై మంగళవారం దాడి చేసినట్లు వెల్లడించింది. ఆ సీనియర్ కమాండర్ స్థానికంగా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలకు విఘాతం కలిగించేలా దాడులకు ఈ గ్రూప్ కుట్ర పన్నటం, సమన్వయం చేసుకోవటం కొనసాగిస్తోందని చెప్పారు. అంతకుముందు మధ్య సిరియాలోని ఐసిస్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై పెద్ద ఎత్తున వైమానిక దాడులు నిర్వహించి 28 మంది ఉగ్రవాదులను అంతమొందించినట్లు చెప్పింది. వీరిలో సిరియాకు చెందిన 4 కీలక ఉగ్రవాదులు ఉన్నారని వివరించింది. తాజా దాడులతో ఐసిస్ శక్తి సామర్థ్యాలు దెబ్బతిన్నట్లు అమెరికా ప్రకటించింది. తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించే మిత్ర దేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించే వారి విషయంలో ఉపేక్షించబోమని తెలిపింది. ఇదిలా ఉండగా గతంలో పెద్ద ఎత్తున సిరియా భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న ఐసిస్ గ్రూప్ మళ్లీ విస్తరించకుండా అడ్డుకునేందుకు అక్కడ అమెరికా ప్రస్తుతం దాదాపు 900 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. స్థానిక భాగస్వాములు కుర్దిష్ నాయకత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్స్ తో కలిసి అమెరికా పనిచేస్తోంది. ఇరాన్ మద్దతున్న ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్న వ్యూహాత్మకంగా కీలకమైన వాయువ్య సిరియాపై అమెరికా దృష్టి సారించింది. ఇరాక్ సరిహద్దులకు సమీపంగా ఉండే ఈ ప్రాంతం ఇరాన్, సిరియా, ఇరాక్ మధ్య ఆయుధాలు, సిబ్బంది తరలింపునకు కీలకమైంది. కాగా ఐసిస్ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అమెరికా ప్రకటించిన కొద్దిసేపటికే సిరియాలోని అగ్రరాజ్యం సైనిక స్థావరంపై రాకెట్ల వర్షం కురిసింది. సిరియాలోని డీర్ ఎజోర్లో అమెరికా దళాల స్థావరం కొనొకో బేస్ పై దాడులు జరగడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అలాగే డీర్ ఎజోర్ తో పాటు ఇరాక్, సిరియా సరిహద్దుల్లోని అల్బు కమల్ పై దాడి జరిగింది.